దేవుడు మనలను ప్రేమించి మరొక అద్భుతమైన శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇవ్వబడిన ఈ సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి వాక్యము కొరకు మనలను ప్రార్థనలో నడిపించిన మరి తల్లిగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఒక విలువైన అమూల్యమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి బయట ఎవరైనా ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు కూడా లోనికి రావాల్సినదిగా ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. మంచిది, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం ఎప్పుడు వచ్చినానండి, ఏ మనస్సుతో రావాలి అంటే దాని ప్రకారము జీవించాలి అనే మనస్సుతో దేవుని దగ్గరకు రావాలి, వాక్యం దగ్గరకు రావాలి. ఏదో వాక్యం వినాలి అని కానీ, లేకపోతే వాక్యం చెప్తారు ఈరోజు ఏ మాటలు చెప్తారో విందాము అని కానీ కాదు. కానీ ప్రాముఖ్యముగా దేవుడు నాతో మాట్లాడే మాటల ప్రకారం నేను బ్రతకాలి అనే ఆశతో వాక్యము దగ్గరికి రాగలిగితేనండి, అలాంటి ఆశపరులకు వాక్యము ఉన్నతమైన ఆత్మీయ విషయాలతో కూడిన విషయాలను వాక్యము బోధించగలదు. కాబట్టి ఈరోజు మనమందరము కూడా వాక్యానుసారముగా బ్రతకటానికి సిద్ధమనస్కులముగా దేవుని యొక్క వాక్యము దగ్గరికి వచ్చిన వారని నేను భావిస్తూ కొన్ని నిమిషాలు మనందరికీ తెలిసిన మాటల్లో నుండే మరికొన్ని మాటలను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచున్నవి. చాలంటే చదివిన ఈ లేఖన భాగమును దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. జ్ఞాని అయిన సొలొమోను ఎవరు అంటే రాజు అయిన దావీదుకు కలిగిన సంతానములో సొలొమోను కూడా ఒకడు. ఈ సొలొమోను రాజు అయిన తర్వాత తన తండ్రి వలె దేవుని దగ్గర యథార్థ హృదయుడిగానే బ్రతికాడు. కొన్ని తప్పిదముల వలన తన యొక్క జీవితాన్ని పాపకోపంలోనికి నడిపించుకున్న వ్యక్తిగా కూడా బైబిల్లో కనపడుతూ ఉంటాడు. కానీ అతనికి బుద్ధి వచ్చిన తర్వాత రాసినటువంటి అద్భుతమైన విషయాలు ఈ సామెతల గ్రంథములో చాలా కనపడుతూ ఉంటాయి. సామెతల గ్రంథము ఈ 15వ అధ్యాయం 3వ వచనములో జ్ఞాని మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉన్నది, మంచివారిని చెడ్డవారిని ఏం చేస్తున్నాడట ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడు అనబడిన ప్రతివాడు కూడా చాలా భయముతో బ్రతకాలి. దేవుని దగ్గర భయముతో బ్రతకాలి. ఎందుకు భయముతో బ్రతకాలి క్రైస్తవుడు అంటే, మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే చూడగలిగిన వాడు, చూచేవాడు, మనలను చూడగలిగిన వాడు, మన పరిస్థితులను చూడగలిగిన వాడు, మనము చేస్తున్న ప్రతి పనిని చూడగలిగిన వాడు. ఏదో పైన చూసేవాడు కాదండి, ఆయన హృదయ అంతరంగాలను చూడగలిగిన వాడు. అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని దగ్గర ఎలాంటి భయముతో బ్రతకాలి అంటే, ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నా తల్లిదండ్రులు నన్ను చూసినా చూడకపోయినా, నా భర్త నన్ను చూసినా చూడకపోయినా, నా భార్య నన్ను చూసినా చూడకపోయినా, నా బంధువులు నన్ను చూసినా చూడకపోయినా, నా స్నేహితులు నన్ను చూసినా చూడకపోయినా, నన్ను సృష్టించిన వాడు నన్ను చూస్తున్నాడు అనేటటువంటి భయముతో ఈనాడు క్రైస్తవుడు బ్రతకాలి. ప్రియులరా, ఇక్కడ 2 మాటలు, మంచివారిని చూస్తున్నాడంట, చెడ్డవారిని చూస్తున్నాడంట. మనము దేవుడు చూచే దేవుడు, చూచి ప్రతిఫలాలు ఇచ్చేవాడు. వారి క్రియల చెప్పున, వాడు చేసే పనుల చెప్పున ఆయన చూచి
వాడి పనికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు వాడికి ఇచ్చేవాడు. అందుకునే మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. అయితే ఈరోజు నాతో ఒక చిన్న మాట ఏంటి అంటే, చూచుచున్న దేవుని దృష్టికి నువ్వు ఎలా కనపడుతున్నావు? ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. మనం ఎలా కనపడుతున్నాం? ఈ రెండు వర్గాలలో ఏ వర్గానికి చెందిన వారుగా కనపడుతున్నాం? ఈరోజు మనం ఆలోచించాలి. ఆయన చూస్తున్నాడు, బాగానే ఉంది. మంచివారిని చూస్తున్నాడు, బాగానే ఉంది. చెడ్డవారిని చూస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఆయన దృష్టికి నేను మంచివాడిగా కనపడుతున్నానా, చెడ్డవాడిగా కనపడుతున్నానా? ఎలాంటి వ్యక్తిత్వము కలిగి నేను దేవుని దృష్టికి కనపడుతున్నాను అనేది మనలను మనము పరిశీలన చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజండి కడవరి దినాలలో మనం ఉన్నాం. ఇంకా దేవుని రాకముందే మనలను మనం సరిచేసుకోవాలి. సరిచేసుకోకుండా ఎలా ఉన్నవారమో అలాగే బ్రతికితే రేపు దేవుని రాకడ వచ్చిన తర్వాత చాలా బాధపడవలసినటువంటి పరిస్థితులను మనము ఎదుర్కోవాలి. కాబట్టి ఎలాంటి వారుగా మనము కనబడుతున్నామో అనేది మనలను మనము పరిశీలన చేసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఆయన చాలామందిని ఆయన చూశాడు. వారి పరిస్థితులను బట్టి వారి ఎడల కొన్ని కార్యాలను దేవుడు జరిగించారు. ఈరోజు మంచివారుగా మనము కనబడితే, దేవుని దృష్టికి మంచివారుగా మనము కనబడితే, ఈరోజు చూచుచున్న దేవుడు ఎలాంటి ఉపకారాలు, మేలులు, ప్రతిఫలాలు మనకు చేస్తాడు అనేది మనము చూస్తేనండి. ఆయన చూచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, ఒక రాజును నేను ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, హిజ్కియా అనే రాజు మనందరికీ కూడా బాగా తెలిసినవాడు. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి మనము చదివితే, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనము చదవండి. వచ్చి చాలండి. రాజైన హిజ్కియాకు ప్రవక్త అయిన యెషయా ఒక వర్తమానాన్ని తీసుకొచ్చాడు దేవుని దగ్గర నుండి. ఏంటి ఆ వర్తమానం? ఏం తీసుకొచ్చాడు అంటే, అయ్యా, ఇక నీవు మరణము కాబోతున్నావు కాబట్టి నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో. నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో అనే ఒక వర్తమానాన్ని తీసుకొస్తేనండి, ఆ ప్రవక్త ఆ వర్తమానాన్ని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రాజైన హిజ్కియా చేసిన పని ఏంటి అంటే, లోపలికి వెళ్ళి గోడ వైపు తన ముఖము తిప్పుకుని కన్నీరు విడిచుచ్చు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, అయ్యా, యథార్థ హృదయునిగా నీ ఎడల నేను ఎలా ప్రవర్తించానో దయతో ఒకసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి ప్రార్థన చేస్తేనండి, అదే ప్రవక్తను పంపి ఒక అద్భుతమైన మాట అంటాడండి. ఆ ప్రవక్త ఏమంటాడో తెలుసా? ఇదిగో ఆ మాటల్లోనే ఉంటుంది, ఇదిగో రాజైన హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నాకు చాలా నచ్చినటువంటి మాట ఈ మాట. దేనిని చూచాడంట దేవుడు? ఏమండి, హిజ్కియా కన్నీరు విడుచుట చూచాడట. ప్రవక్తతో అంటున్నాడు, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళి ఈ వర్తమానం చెప్పు. అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. ఎందుకో తెలుసా? నువ్వు వర్తమానము చెప్పి వచ్చేసిన తర్వాత హిజ్కియాని నేను చూస్తున్నప్పుడు నాకేం కనపడిందో తెలుసా? హిజ్కియాలో అతడు కన్నీరు విడుచుట నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి కూడా ఒక అద్భుతమైన మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మనము కార్చే కన్నీరండి కొంతమందికి హేళనగా ఉండొచ్చు, కొంతమందికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, కొంతమందికి ఎగతాళికరముగా ఉండవచ్చు.
ఏమండి, నువ్వు కార్చే కన్నీరు బహుశా నీ భర్త పట్టించుకోకపోవచ్చు, నువ్వు కారుస్తున్న కన్నీరు నీ భార్య నీకు పట్టించకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు. కానీ ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి వారికి ఒక శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు దేని నిమిత్తము నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీటిని చూచే దేవుడు ఒకడు ఉన్నాడు. బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, తోబుట్టువులకు ఒకవేళ నీ కన్నీరు హేళనాస్పదముగా ఉన్నాయేమో, కానీ నీ కన్నీరు దేవునికి బహు విలువైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కార్చే కన్నీరు ఏమండి ఇతరులకు హేళనకరముగా ఉండొచ్చేమో, కానీ నీ కన్నీరు ఎవరికి విలువైనవి? దేవునికి బహు విలువైనవి. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. అన్నిటినీ చూచే దేవుడు ఇదిగో దేనిని చూస్తున్నాడట? కన్నీరు విడిచుట చూస్తున్నాడంట. చాలామంది దేన్ని చూస్తారో తెలుసా అండి? అందరూ దేన్ని చూస్తారంటే మనకున్న హంగు ఆర్భాటాలనే చూస్తారు. ఏమండి, మనం ఒకవేళ ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఆ ఇంటినే చూస్తారు. ఆ ఇంటి వెనకాల ఉన్న అప్పులు ఎవరైనా చూస్తారండి? ఎవరన్నా అడుగుతారా? ఏమండి, అడగరు. ఏదైనా ఒక వాహనాన్ని కొంటే వాహనాన్నే కనపడుతుంది, కానీ దానికి ఎంత అప్పు ఉందో ఎవడికి కనపడదు. కానీ ఈరోజు ఒక మాట చెప్పమంటారా? మన దేవుడు పై వాటిని చూచువాడు కాదు, నీ బాధకు కారణమైన వాటిని ఆయన చూచేవాడు. కన్నీరు విడుచుట చూచాను, 15 సంవత్సరాల ఆయుష్ని నేను అతనికి ఇచ్చానని చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఏమండి, ఎందుకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చావు అంటే అతడు యథార్థవంతుడు. రాజైన హిజ్కియా యథార్థవంతుడిగా బ్రతికాడు. ఏమండి, యథార్థవంతుడిగా బ్రతికాడు రాజైన హిజ్కియా. ఈరోజు చాలామంది దేవుని దగ్గర ఎలా బ్రతుకుతున్నామంటే ఏదో బ్రతికేస్తున్నాం అన్న దానికే బ్రతుకుతున్నాం. కానీ ఈరోజు నువ్వు నేను ఎలా బ్రతకాలి దేవుని దగ్గర అంటే యథార్థవంతులముగా బ్రతకాలి. ఎందుకంటే దేవుడండి మనం వేసుకున్న బట్టలను కాదు, మనకున్న రూపమును కాదు, మన మనస్సులో ఉన్న యథార్థతను చూచేవాడు ఆయన. ఎంత యథార్థవంతుడిగా బ్రతుకుతున్నావు, ఎంత యథార్థవంతుడిగా నువ్వు జీవిస్తున్నావు, ఎంత యథార్థతను నువ్వు దేవునికి కనుపరుస్తున్నావు, ఇలాంటి ఆత్మీయ భావాలను చూచేవాడు ఆయన. అందుకనే యథార్థవంతులముగా బ్రతకాలి. రాజైన హిజ్కియా యథార్థవంతుడు. అందుకనే ఎన్ని సంవత్సరాల ఆయుష్? 15 సంవత్సరాల ఆయుష్. చూచుచున్న దేవుడు అండి. ఇదిగో రాజైన హిజ్కియా కన్నీరును చూచిన వాడు ఈరోజు నీ కన్నీటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అవును, రాజైన హిజ్కియానే కాదు, ఈరోజు నేను దేని నిమిత్తం ఏడుస్తున్నాను, దేని నిమిత్తము కుమిలిపోతున్నాను, దేని నిమిత్తము బాధపడుతున్నాను, దేని నిమిత్తము కన్నీరు మున్నీరైపోతున్నానో నా పరిస్థితులను కూడా ఆయన చూస్తున్నాడు అని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, ఆయన హిజ్కియా కన్నీటినే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి వారి యొక్క కన్నీరును ఆయన చూస్తున్నాడు. చూచి ఏం చేస్తాడు అనుకుంటున్నారేమో. చూచిన దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఇదిగో కన్నీరు విడుచుట చూచి ఏమండి రాజైన హిజ్కియా విషయంలో ఆయన ఊరుకోలేదండి. మళ్ళీ ప్రవక్తను పంపిస్తున్నాడు. ఎల్లు అతనికి మరలా చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ ప్రతిఫలములు ఇచ్చాడు. దేవుని దగ్గర మనం మంచిగా బ్రతికితే, యథార్థవంతులముగా బ్రతికితే, నీ కన్నీటిలో యథార్థత దేవునికి కనపడితే నీ ఊహకు అందని కార్యాలను జరిగించగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏమండి ఎవరిని చూచుచున్న దేవుడు? ఏమండి అందరినీ చూచే దేవుడు. మొట్టమొదటిగా హిజ్కియా కన్నీటిని దేవుడు చూశాడు. హిజ్కియా కన్నీటిని దేవుడు చూశాడు. ఇంకా ఎవరిని చూచాడు ఆయన, ఎలాంటి ప్రతిఫలాలు ఇచ్చాడు అనేది మనము ఆలోచన చేస్తే ఏమండి రెండోది కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. చూడండి, కీర్తనలు 33వ కీర్తన 18 నుంచి 18వ శరణం నుంచి ఆయన యందు ఉన్నది. ఏమండి
మరణము నుండి, కరువులో నుండి ఏమండి తన భక్తులను కాపాడునట్లు ఆయన ఎవరిని చూస్తున్నాడట? తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన చూస్తున్నాడు. కరువు నుండి కాపాడగలిగిన వాడు ఆయన. చూడండి, ఇదే సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రవక్తలలో ఒక ప్రవక్త ఏలియా ప్రవక్త మనకు గుర్తొస్తూ ఉంటాడు. ఏలియా ప్రవక్త మనకు గుర్తొస్తూ ఉంటాడు. ఏమండి 450 మంది ఏమండి బయలు ప్రవక్తలను ఏమండి హతమార్చి పందెములో గెలిచి ఏమండి ఇదిగో అతడు కేరీతు వాగు దగ్గర ఉంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఏలియా నువ్వు ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాయా, ఇదంతా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు జనం, నేను అక్కడ పోషిస్తాను, కాకోలముల ద్వారా నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను. ఏమండి ఏలియా అక్కడ ఉంటున్నాడు. కొన్నాళ్ళకి ఆ వాగు ఎండిపోయింది. ఏమండి ఇప్పుడు ఒక వెధవరాలి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. బుడ్డలో కొంచెము నూనె ఉందట, పిడికెడు పిండి మాత్రమే ఉంది. అలాంటి వెధవరాల దగ్గరికి వెళ్ళి నేను అక్కడ నిన్ను పోషిస్తాను అంటే ఎవరైనా నమ్ముతారండి? ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా? ఏమండి బుడ్డలో కొంచెము నూనె, పిండి ఏమండి పెట్టెలో పిడికెడి పిండి ఉంది, నేను ఇక్కడ నిన్ను పోషిస్తాను ఈ కరువు కాలం అంతా అంటున్నాడు దేవుడు. నమ్ముతామా? నమ్మం. ఏలియాతో అంటున్నాడు నేను ఇక్కడ పోషిస్తాను వెళ్ళు. ఏలి అంటాడు అమ్మా ఒక అప్పం పెట్టురా. అయ్యా అది నా కుమారుడికి సరిపోద్ది, నీకు సరిపోదు, అందులోనే కొంచెము పెట్టితే ఏమండి ఆ పిండి అయిపోలేదట, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. ఏమండి కరువు కాటకాలలో మనలను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనలను చూచేవాడు. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా అండి? ఆ వెధవరాలికున్న ఒక కుమారుడు చనిపోతే ఆ కుమారుడును తిరిగి దేవుడు మరలా బ్రతికించిన సందర్భం కనపడతా ఉంటుంది. కారణం ఏంటి అంటే తన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన కనుదృష్టి నిలుచుచున్నది. కరువు కాటకాలలో నుండి ఏమండి ఇదిగో ప్రవక్త అయిన ఏలియాను, ఒక వెధవరాలి కుటుంబాన్ని ఆయన ఏం చేశాడు? ఇదిగో కాపాడాడు. కారణం ఏంటండి అంటే ఇదిగో వారిని చూచాడు దేవుడు. ఏమండి ఏలియా ఇదిగో హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు మొట్టమొదటిగా. రెండవదిగా ఎవరిని చూస్తున్నాడో తెలుసా? కరువు కాటకాలలో ఉన్న తన ప్రవక్త అయిన ఏలియాను చూశాడు. రెండు, ఒక వెధవరాలి కుటుంబాన్ని ఆయన చూశాడు. చూసి ఊరుకునేవాడు కాదండి, కరువు కాలమంతా ఉన్నదానితోనే పోషించేవాడు మన దేవుడు. ఈరోజు చాలామంది బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, ఎలా ఎదరికి వెళ్ళాలి, తెల్లారితే ఎలా పోషణ చేసుకోవాలి. ప్రియులరా ఒక మాట చెప్పమంటారా? ఇదిగో దేవుడు అంటున్నాడు, ఆకాశములో ఉన్న పక్షులను చూడండి, అవి విత్తవు, పంటను కోయవు, అయినను వాటికి కావలసిన వాటిని దేవుడు వాటికి సమృద్ధిగా ఇస్తున్నారు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కారా? నాకు ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని మీరు చింతించకండి. ఇవన్నీ మీకు కావలసినని ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. నీకు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో వాటి ప్రకారము చూచుచున్న దేవుడు నీకు ఇచ్చేవాడు ఆయన. ఏమండి ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఈరోజు చూచుచున్న దేవుడు మన దేవుడు. చూస్తున్నాడు అనే భయముతో బ్రతకాలి. రెండు, చూచుచున్న దేవుని దృష్టికి మనము ఎలాంటి వారముగా ఉన్నామో అనేటటువంటి ఆలోచనతో ఎప్పుడూ కూడా మనం దేవుని దగ్గర బ్రతకాలి. ఇదిగో ఈ యొక్క రాజైన హిజ్కియాను దేవుడు చూస్తే హిజ్కియా ఎలా కనపడ్డాడు? యథార్థవంతుడిగా కనపడ్డాడు. యథార్థవంతుడిగా కనపడ్డాడు. ఏమండి ఇదిగో ఈ సారెపతు వెధవరాలను చూస్తే ఈమె ఎలా కనపడింది దేవుని దృష్టికి అంటే? ఇదిగో ఎటువంటి దోషము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బహు యథార్థవంతురాలుగా కనపడింది వెధవరాలు. అందుకనే కరువు కాలమంతా కూడా ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు,
ఆ పెట్టెలో పిండే అయిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పరిస్థితులను చూచేవాడు ఆయన, మన కన్నీటిని చూచేవాడు. ఏమండి, మన స్థితిగతులను చూచేవాడు, మన పరిస్థితులను చూచేవాడు. నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో, ఎన్ని భయంకరమైన ఇబ్బందులలో ఉన్నావో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులలో నువ్వు ఉన్నావో చూచే దేవుడు ఆయన, విడిచిపెట్టేవాడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. చూస్తున్నవాడు ఊరుకునేవాడు కాదు, చూచిన ప్రతి వాడికి వాడి క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చేటటువంటి వాడు. ఏమండి, చెడ్డవారిగా బ్రతికి దేవుని దృష్టికి కనపడి, ఏమండి, ఇదిగో నష్టాన్ని కొని తెచ్చుకున్న వారిలో ఎవరు కనపడుతున్నారు అంటే ఆకాను అనేవాడు అక్కడ కనపడుతూ ఉంటాడు. యెహోషువ గ్రంథములో ఉంటాడు ఆకాను. హాయి అనే చిన్న పట్టణం మీదకి వెళ్ళి, ఏమండి, ఎన్నో పట్టణాలను, ఎన్నో రాజ్యాలను జయించినటువంటి వీరు ఈరోజు హాయి అనే చిన్న ప్రాంతము మీద ఓడిపోయారటండి ఇశ్రాయేలీయులు. ఈరోజు మనం కూడానండి ఎంతో ప్రార్థనా పరులు, ఎంతో వీరులు, ఏమండి, కన్నీరు మున్నీరైపోతూ ఉంటాం దేవుని దగ్గర. ఎన్నో సంవత్సరాల, ఏమండి, అనుభవం ఉన్న వాళ్ళము మనము క్రైస్తవ్యములో. కానీ ఈరోజు బాధాకరం ఏంటో తెలుసా? నీ ప్రార్థన చిన్న చిన్న వాటినే చెప్పాలి. నీ ప్రార్థన చిన్న చిన్న వాటిని జయించగలుగుతుందా, జయించటం లేదా? నా ప్రార్థన ప్రతిదాన్ని జయించగలిగినంత శక్తి కలిగిన ప్రార్థన అండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. లేదండి, ఎంత ప్రార్థన చేసినా, ఎంత విధానం చేసినా నా ప్రార్థన దేనిని జయించలేకపోతుంది. ఈనాడు చాలామంది చెప్తున్నారు తెలుసా, అయ్యగారు ఎంత ప్రార్థన చేసినా నేను నా చిన్న సమస్యను నేనేం చేయలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను. కారణం ఏంటి? ఇదిగో ఆకాను, ఏమండి, ఇశ్రాయేలీలండి హాయి అనే దానికంటే ఘనమైన ప్రాజ్యాలను జయించారంట, కానీ హాయి అనే చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. చాలా అవమానపడ్డారు, సిగ్గుపడ్డారు. ఏంటి ఈ పరిస్థితికి గల కారణం ఏంటి అడిగితే, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితి అంతటికి కారణము నేను చూచినప్పుడు నీలో ఒక దోషము కనపడింది. ఆ దోషము పేరు ఆకాను. ఆకానండి ఆ ఎరుకో పట్టణం గుండా వెళ్తున్నప్పుడు కొన్ని సామాగ్రిని తీసుకున్నాడు. ఎవరు చూడలేదు. అది తీర్థం ఎవరో చూసారా? యెహోషువ చూడలేదు, తన తోటి వారు చూడలేదు, తనతో ఉన్నవారు చూడలేదు, ఎవరు చూడలేదు. అదే అతని ధైర్యం. ఎవరు చూడలేదని చెప్పి, ఏమండి, ఎవరికి కనపడకుండాన్నట్లు డేరా కింద దాచిపెట్టాడట. మనం కూడానండి చాలా విషయాలు ఉంటాయి, చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అవి ఎవరికి కనపడకూడదని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామంటే దాచిపెట్టేస్తూ ఉంటాం. కానీ వాక్యం మర్చిపోతాం. ఏంటా వాక్యం? కళ్ళిచ్చిన వాడు చూడకుండునా. నీలో ఉన్న నీ ఆత్మీయ లోపం నీ దాసుడికి తెలియకపోవచ్చు. వాక్యం చెప్తాడు ఈయన. ఏమండి, ఇదిగో ఇశ్రాయేలీలను, ఏమండి, మోషే తర్వాత ఇదిగో యెహోషువ నడిపించాడు. కానీ జరిగిన ఆ చిన్న తప్పిదము యెహోషువకి తెలియలేదు, తన తోటి వారికి తెలియలేదు. దాచిపెట్టేశాడట. ఏమండి, డేరా కింద దాచిపెట్టేశాడట. మనలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయండి. ఆ లోపాలను ఏం చేస్తామంటే ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడటం లేదు కదా, ఎవరు పట్టించుకోవటం లేదు కదా అని చెప్పి ఏం చేస్తామంటే దాచిపెట్టేస్తూ ఉంటాం. నీ వాటమికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దాచిపెట్టిన ఆ చిన్న లోపమే. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావంటే నువ్వు దాచిపెట్టిన ఆ చిన్న లోపమే నీ ప్రార్థనకు శక్తి లేకుండా చేసేస్తుంది. ఏమండి, చక్కగా దాచిపెట్టేస్తే ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు అన్నట్టున్నాడు. తెల్లవారుజామున ఎవరిని దేవుడు దోషిగా నిలబెట్టాడో తెలుసా?
ఆకానును దేవుడు దోషిగా నిలబెట్టాడు. ఏమి ఆకాను, ఏం చేస్తావయ్యా? మాకు తెలియకుండా ఏం చేస్తావు? అయ్యా, నేను కొంత తీసుకోవద్దన్న దానిని, శాపపూరితమైన వాటిలో కొన్ని, నా కంటికి నచ్చిన వాటిని నా డేరా కింద దాచిపెట్టా. మనుష్యుడు నువ్వు చేసే పని చూడకపోవచ్చు. సేవకుడు, వాక్యమును చెబుతూ నిన్ను ఆత్మీయతలో నడిపించే సేవకుడు నీలో ఉన్న ఆత్మీయ లోపాలను చూడలేకపోవచ్చు. కానీ ఇందాక చెప్పాను నేను, హృదయాంతర్యములను చూడగలిగిన వాడు ఆయన. నీ ప్రతి పని దేవునికి తెలుసు, చూస్తాడు ఖచ్చితంగా. నేను ఎక్కడో తల్లిదండ్రులకు దూరంగా చదువుతున్నాను, నా తల్లిదండ్రులు నన్ను చూడరు, నా తల్లిదండ్రులు నేను ఏం చేస్తున్నానో వాళ్ళకి పట్టింపు ఉండదు, నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలియదు, నేను చెప్పిందే వారు నమ్ముతారు అని యవన బిడ్డలు ఒకవేళ నువ్వు ఏమైనా తప్పిదాలు చేస్తుంటే తల్లిదండ్రులు కన్నవారు చూడకపోవచ్చు, కానీ సృష్టించిన వాడు చూడక మానడు. ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఇదిగో ఆకాను అనుకుంటున్నాడు, నన్ను ఎవరు చూడలేదు. ఏమా, అలాంటి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నన్ను ఎవ్వరు చూడలేదు, నేను చేసే ఈ పని ఎవరికి తెలియదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఆకాను నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? నేను అలాగనుకునే మోసపోయాను. ఆకాను అలాగనుకునే మోసపోయాడు, ఎవరికి తెలియదని మోసపోయాడు. కానీ పైనున్న వానికి సమస్తము తెలుసు అని ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి డేరా కింద దాచిపెట్టాడు. తప్పు చేసింది ఒక్కడే, కానీ శిక్ష తన వంశానికి మొత్తము తెచ్చుకున్నాడు. ఏమండి, ఈరోజు అటువంటి తప్పిదాలు, అటువంటి ఆత్మీయ లోపాలు ఎవరైనా ఒకవేళ నువ్వు దాచిపెడుతుంటే, ఈరోజు చూచుచున్న దేవుని ముఖ కాంతిలో నీ తప్పిదములను ఈ క్షణమే నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకునే ఈ వాక్యాన్ని దేవుడు నీతో మరొకసారి మాట్లాడుతున్నాడు. ఆకాను విడిచిపెట్టలేకపోయాడు, కానీ ఆ అవకాశం ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. మనము కూడా ఇంకా ఆత్మీయులమనే పేరు పెట్టుకుని, ఆత్మీయులమనేటటువంటి పేరుతో బ్రతుకుతూ, దేవుని నామాన్ని ధరించి ఇంకా నువ్వు జయించలేని చిన్న చిన్న లోపాలు, ఆత్మీయ లోపాలు ఏమైనా ఉంటే, ఇదిగో ఈ వాక్యము ద్వారా దేవుని ముఖ కాంతిలో, ఆయన కన్ను దృష్టిలో నుండి నువ్వు వాటిని రోజు ఏం చేయాలి? వేరుపరచాలి. అవును ప్రభువా, ఆకాను దాచిపెట్టినట్లుగా నేను కూడా ఈ లోకం అనే దాంట్లో కొన్ని విషయాలను ఇంకా నేను దాచిపెట్టాను, వాటిని నేను విడిచిపెట్టాలి. చూచుచున్న దేవుడు ఇదిగో యథార్థవంతుడైన గెహాజీ, యథార్థవంతుడైన హిజ్కియాను చూశాడు, అతని కన్నీటిని చూశాడు. కరువు కటకాలలో ఉండి అల్లాడిపోతున్నటువంటి ఇదిగో వెధవరాలని చూశాడు. దాసుడైన ఏలియాను చూశాడు. వారికి తగిన ప్రతిఫలాలను ఇచ్చాడు. ఇదిగో చెడ్డవారిని ఆయన చూస్తున్నాడు. అందులో ఒకటి ఆకానును దేవుడు చూశాడు. ఆకాను ప్రవర్తన ఎలాగుందో తెలుసా? ఎవరు చూడటం లేదు అని, ఎవరికి తెలియదు అని, ఇదిగో ఎవరికి ఏమీ తెలియదు అని చెప్పి తన డేరా కింద దాచిపెట్టాడు. భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. రెండవదిగా, చూస్తున్నాడు అని మరిచిపోయి తప్పిదము చేసి శిక్షను పొందుకున్న వ్యక్తి ఎవరు అంటే, ఇదిగో రాజు, దేవుని సేవకుడి దగ్గర పనిచేస్తున్నటువంటి దాసుడు గెహాజీ. నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి గెహాజీ ఆ నయమాను దైవజనుడి దగ్గరికి వస్తే, దైవజనుడు చెప్పిన మాట ప్రకారం వాడు బాగుపడ్డాడు. కృతజ్ఞతగా ఏదో కానుక తెచ్చాడు. దైవజనుడు అన్నాడు, ఇది నాకేమీ వద్దు, నువ్వు ఎలా తెచ్చావో అలాగే పట్టుకొని వెళ్ళిపో. గెహాజీ అనుకుంటున్నాడు, అరే నా దాసునికి మనస్సు లేకపోవచ్చేమో, కానీ నేను ఏమైనా సరే నేను అందులో కొన్ని తెచ్చుకుంటాను. ఏమండి,
ఈరోజు అండి నీకు కావలసినవి నువ్వు దొంగసాటుగా సంపాదించవలసిన పనేమీ లేదు క్రైస్తవునికి. ఎందుకంటావా? వాక్యము ఒక మంచి మన దేవుడు మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ స్వతంత్రం ఏంటో తెలుసా? అడుగుడి మీకు ఇయ్యబడను. గెహాజీ ఏం చేయొచ్చో తెలుసా? అయ్యా, అవి తీసుకోవటానికి నీకు మనసు లేకపోవచ్చు, కొన్నైనా నేను తీసుకుంటాను నువ్వు సెలవిస్తే అని ఒక్కసారి దైవజనుడిని అడిగితే ఎలాగుందునో కదండి? అవునంటారా? మనం కూడా ఈ పని చెప్పి చేస్తే ఎంత నామూసి వస్తుందో అని చెప్పి చాలా విషయాలు మన సొంతంగా మనం ఎవరికి చెప్పకుండా చేసేస్తూ ఉంటామండి, గెహాజీలాగా. కానీ ఆ చేసిన పనే రేపొద్దున మనకు భయంకరమైన బాధను మిగిల్చేదని మర్చిపోతూ ఉంటాం. గెహాజీ అడిగితే సరిపోను, ఎవరినే? దాసుని అడిగితే సరిపోను. అడగలేదు. నయమాను పట్టుకుపోతుంటే పరిగెత్తుకుపోయాడంట. వేటి వెనకాల నయమాను తీసుకొచ్చిన ఆ సామాగ్రి వెనకాల, ఆ రథములు వెనకాల పరిగెత్తుకుపోయాడంట. ఏమనుకుంటున్నాడో తెలుసా? పరిగెత్తుకుపోతూ నన్నెవరు చూడటం లేదు, నన్నెవరు చూడటం లేదు. దేవుని దగ్గర, వాక్యము దగ్గర, ప్రార్థనకు దగ్గరగా, ఆత్మీయ సహవాసానికి దగ్గరగా బ్రతుకుతూ చాలామంది క్రైస్తవులు కూడా ఇలాంటి గెహాజీ వంటి మనస్సును కలిగి ఉంటారు. ఏమండి? దేవుని పేరు పెట్టుకుని లోకం వైపు పరిగెత్తుకుపోతూ అనుకుంటారు ఈ విషయం ఎవరికీ తెలియదు అనుకుంటారు. గెహాజీ కూడా ఎవరికి తెలియదు అనుకున్నాడు. పాపం కావలసినవి తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టుకున్నాడు, ఏమీ తెలియనట్లు వచ్చి నిలబడ్డాడు. ఎవరి దగ్గర? దైవజనుడి దగ్గర. మనం కూడానండి సోమవారం టు శనివారం చేయవలసినవన్నీ చెప్పాలి, చేయవలసినవన్నీ చేసేస్తాం, అనవలసినవన్నీ అనేస్తాం. ఆదివారం మాత్రం ఎలాగొచ్చేస్తామండి దేవుని దగ్గరికి? అని నిజమే. ఏమండి? ఒకవేళ మీరు వస్తలేదేమో, అలా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి? సోమవారం నుండి శనివారం వరకు అన్నీ నీ ఇష్టం. వెళ్ళవలసిన కాడకి వెళ్ళిపోతాం, ఉండవలసిన కాడ ఉండిపోతాం, అనకూడని మాటలు మాట్లాడేస్తాం, అన్నీ చేసేస్తాం. ఆదివారం వచ్చేటప్పటికి ఎలాగొచ్చేస్తామండి? మందిరానికి ఎలాగొచ్చేస్తున్నాం? ఇదిగో ఇలాగా ఏమండి? తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, చేతిలో నల్ల బైబిలు, అలాగొచ్చేస్తాం. ఏమీ తెలియనట్టే, కానీ దేవునికి సమస్తము తెలుసు. మర్చిపోవద్దు సుమా ఈ మాట. గెహాజీ ఎలాగొచ్చేసాడో తెలుసా? దైవజనుడి దగ్గరికి. అబ్బే ఈయనకేం తెలుసు నేనేం చేశానో అని ఏమీ ఎరుగినట్టే వచ్చాడట. రెండో మాట, దైవజనుడు అక్కడికి అడిగాడు, హెచ్చరిస్తున్నాడు. గెహాజీ, నువ్వు ఇక్కడ కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు? అప్పుడైనా మాట్లాడాలి. దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడండి మనిషికి. ఏదో ఒక పాయింట్లో నువ్వు మారాలి. మారకుండా అలాగే మూర్ఖుడువుగా బ్రతికేస్తే రేపొద్దున్న దేవుని శాపానికి నువ్వే బాధ్యుడు అవుతావు. ఏమండి? పరిగెత్తుకెళ్ళిపోతున్నప్పుడు చూశాడు, వచ్చి చెప్తాడేమో అనుకున్నాడు, చెప్పలే. ఏమీ తెలియనట్టే వచ్చేసాడు. 2, అడిగితే చెప్తాడేమో అని ఇప్పుడు అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఇప్పుడైనా ఏం చేయాలి? ఏమండి? చెప్పాలి. ఇప్పుడు అంటాడు, నిజం చెప్తూ మానేసి, అబ్బే నేను ఎక్కడికి వెళ్ళానండి,
నేను ఎక్కడికి వెళ్ళలే. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని మాటల ద్వారా నీకు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈ మాట ద్వారా అయినా మారతావేమో, ఈ వచనము ద్వారా అయినా మారతావేమో, ఈ మాట తీరు ద్వారా అయినా మారతావేమో అని చెప్పి దేవుడికి మందిరానికి వచ్చిన మనకు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడండి. కానీ మనము కూడా ఏం చేస్తామో తెలుసా? వినట్టే. నిజంగా గెహాజీ చేసినటువంటి తప్పేంటో తెలుసా? ఎవరికి కనపడదని, ఎవరు చూడరని పరిగెత్తుకుంటూ వెళ్ళి అబద్ధాలు చెప్పుకుని తనకు కావలసిన వాటిని తాను తెచ్చుకున్నాడు. అమ్మా, ఈరోజు దేవుని దగ్గర వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు నేను అయితే ఆకాను వలె కాదు, గెహాజీ వలె కాదు, ఇదిగో ఆయన చూస్తున్నాడు అని, చూచుచున్న ప్రతివానికి ఆయన ప్రతిఫలం ఇచ్చునని మనం గ్రహించాలి. ఇంకొక మాట ఉంటుంది బైబిల్లో, ఆయన కనుదృష్టి కంటండి అడ్డు అనేది ఏమీ లేదంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏమీ ఉందా? లేదంటండి. మన దృష్టిలోనైనా కొన్ని లోపాలు ఉంటాయి. ఏమండి, కతి దూరంగా వెళ్తే కొన్ని కనపడవు చాలామందికి. దగ్గరగా ఉన్నవే కనపడతాయి, దూరంగా ఉన్నవి చాలామందికి కనపడవు. కానీ దేవుని దృష్టికి అంటండి అలాంటివి ఏమీ లేవంట. ఆయనకి ప్రతిదీ స్పష్టమే, ప్రతిదీ సూక్ష్మంగా చూడగలిగిన వాడు ఆయన. ఏమండి, ఆయన కనుదృష్టికి ఆటంకముగా అడ్డు అయినది ఏది కూడా లేదు. అలాంటి దేవుని కనుసైగల్లో బ్రతుకుతున్నాం మనం. ఎంత జాగ్రత్తగా బ్రతకాలి, ఎంత భయముతో బ్రతకాలి, ఏమండి, ఎంత ఆలోచనతో బ్రతకాలి.
ఏమండి? కాబట్టి ఈరోజు మనము ఏమండి చూచుచున్న దేవుడు మనలను చూస్తున్నాడు. మనం ఎలాంటి వారముగా కనపడుతున్నాం, ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వారముగా కనపడుతున్నాం. ఏమండి? హిజ్కియా వంటి మనస్తత్వమా, లేక ఆకాను వంటి మనస్తత్వమా? ఏలియా వంటి స్వభావమా, లేక ఇదిగో ఏమండి ఆకాను గెహాజీ వంటి స్వభావమా? ఆలోచన చేయాలి. దేవుడు చూచిన ఇంకొక స్త్రీ ఉంది. ఆమె గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగింపులోనికి తీసుకువెళ్తాను. ఎవరు ఈమె అంటే, శారా తనకు పిల్లలు పుట్టడం లేదని చెప్పి హాగరును భార్యగా ఇచ్చేసింది. ఎవరికి? అబ్రహాముకి. భార్యగా ఇచ్చిన తర్వాత ఆమె గర్భవతి అని తెలుసుకున్నాక నీచురాలుగా ఎంచబడింది. 2 హాగరుకు శారాకు ఇక హాగరు మీద ఇష్టము లేదు. ఇక మొదలెట్టింది, పంపిస్తావా పంపించవా, పంపిస్తావా పంపించవా. ఇక అబ్రహాము పాపం భరించలేక నీళ్ళ బుడ్డు ఒకటిచ్చి హాగరును చిన్న కుమారుడైన ఇస్మాయిలును పంపేశాడు. ఎక్కడికి పంపాడో తెలవదు, మొత్తానికి పంపేశాడు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత నీళ్ళు అయిపోయాయి. నీళ్ళు లేక ఏమండి బిడ ఏడుస్తూ చావుకు దగ్గర అయిపోయాడు. హాగరు కూడా అనుకుంది, ఇక ఈ బిడ్డ బ్రతకడు, చచ్చిపోతాడు. కనతల్లిగా వీడేడుస్తూ చనిపోవటం కల్లారా చూచట కంటే చూడకుండా ఉండటమే మంచిదని కన్నతల్లి బాధతో వేదనతో కుమారుని అంత దూరంలో విడిచిపెట్టి ఈమె చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. హాగరు యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేయొచ్చు. ఎవరు లేరు, పట్టించుకునేవాడు లేడు, అడిగేవాడు లేడు, ఏమైందని పలకరించేవాడు లేడు. అరే ఏడవకమ్మా, ఏదో చేద్దాంలే అని భరోసా ఇచ్చేవాడు లేడు. ఒక్కటిగా మిగిలిపోయింది అరణ్యములో. పలకరించేవారు ఎవరు లేరు అనుకున్న సమయములో ఒక స్వరము మాట్లాడుతుంది హాగరుతో. హాగరు, హాగరు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు వచ్చిన భయమేమీ లేదు అని అరణ్యములో నీటి బుగ్గను పుట్టించాడట దేవుడు. ఎవరి కోసమో? హాగరు తన బిడ్డ కోసము. హాగరు చేసిన పనిటో తెలుసా అండి? వెంటనే మోకలేసి, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడవు, దేవునికి స్తోత్రం. కట్టుకున్న భర్త నా పరిస్థితిని చూడలేదు, నా యజమానురాలు నా పరిస్థితిని చూడలేదు, నా బంధువులు నా పరిస్థితిని చూడలేదు, ఎవరు చూడరనుకున్నాను నేను. మనం కూడా అనేది చాలా సందర్భాల్లో ఈ అనుభవంలో ఉండే ఉంటాం. నన్ను చూసేది ఎవరు లేక నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు పలకరించరు, ఇక నేను ఇలా ఉండిపోవలసిందే అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఈరోజు నువ్వు నమ్మాలి, నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, దేవాతి దేవుని కనుసైగల్లో నువ్వు పెరగగలిగితే, నువ్వు ఉండగలిగితే, ఆయన నీ ప్రతి పరిస్థితిని చూచేవాడు, పలకరించేవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హాగరును ఎవ్వరూ చూడలేదు, దేవుడు తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఏమైందని ఏడుస్తున్నావు? నీకు వచ్చిన భయమేమీ లేదు. ఇదిగో నీటి బొగ్గ అక్కడ చూడు, నీళ్లు కనపడుతున్నాయి నీకు. దేవుడే కనుక హాగరును ఆ రోజు చూడకపోతే ఈరోజు ఇస్మాయిల్ అనేవాడు బైబిల్లో ఉండకపోతాను. దేవుడే కనుక హాగరు పరిస్థితిని చూడకపోతే ఈరోజు ఏమండి హాగరు చరిత్ర ఈరోజు బైబిల్లో ఉండకపోతాను. కానీ ఈరోజు హాగరును చూచినటువంటి దేవుడు, హాగరు పరిస్థితులను చూచినటువంటి దేవుడు మన పరిస్థితులన్నిటినీ ఆయన చూస్తున్నాడు. భయపడకు, దిగులు చెందకు, కుమిలిపోకు. ఒకే నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? హాగరును చూచిన దేవుడు నన్ను
చూస్తున్నాడు అనే ధైర్యముతో ఈనాడు మనము బ్రతకగలిగితే చూచుచున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి దేవుని వాక్యము మాట్లాడుతుంది ఏమిటంటే, ఆయన అంటున్నాడు, మనం చదువు సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో, యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉందట, ఆయన మంచివారిని చెడ్డవారిని అందరినీ చూస్తున్నాడు. ఇదిగో హిజ్కియాను చూశాడు, మంచిగా కనపడ్డాడు, గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్యనిచ్చాడు. వెధవరాలిని ఏలియాను చూశాడు, ఇదిగో వారు మంచిగా కనపడ్డారు, కరువు కాలమంతా దేవుడు వారిని పోషించాడు. ఆకానును చూచాడు, వాడు అబద్ధికుడిగా మోసగాడిగా కనపడ్డాడు, అందుకునే భయంకరమైన శిక్షను దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని సేవకుని దగ్గర పెరుగుతున్న గెహాజీని చూచాడు, వాడు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా కనపడలేదు, అందుకునే నయమాను కుష్టిని బహుమానముగా గెహాజీకి ఇచ్చాడు. ఎవరు లేరు, ఇక నా పరిస్థితి ఇంతే, నా కుమారుడు చావే తప్ప ఇక ఏమీ లేదు అనుకుని నిస్సహాయత స్థితిలో పడిపోయిన హాగరును దేవుడు చూశాడు, తనను తన కుమారుడను పోషించాడు. ఈరోజు వారిని కూడా ఒక జనాంగముగా దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటి అంటే, ఆయన చూచే దేవుడు, చూచి విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు అదే విధముగా నిన్ను నన్ను మనలందరినీ ఆయన చూస్తున్నాడు. చూచి ఊరుకునే దేవుడు కాదండి, చూచి ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు. మంచివారికి మంచిగాను, చెడ్డవారికి చెడ్డగాను ప్రతిఫలాలు ఇచ్చేవాడు. కాబట్టి ఈరోజు నిన్ను నీవు ఆత్మవిమర్శన చేసుకో. చూస్తున్న దేవుని దృష్టికి నేను ఎలా కనపడుతున్నాను? గెహాజీ వలె మోసగాడిగానా, ఆకాను వలె దొంగవాడిగానా, లేక హిజ్కియా వలె యథార్థవంతుడిగానా? ఎలా కనపడుతున్నాను దేవుని దృష్టికి? ఒకవేళ చెడ్డవానివిగా, ఇంకా నాలో ఇంకా ఈ లోపాలున్నాయి, ఇంకా ఈ బలహీనతలు ఉన్నాయి, ఇంకా ఈ వేదనలు, ఈ పరిస్థితులు నన్ను ఆత్మీయతలో ఎదగనివ్వటం లేదు, నన్ను ఇదిగో దేవుని దగ్గర దోషిగా నిలబెడుతున్నాయి అనే విధానములో నువ్వు ఒకవేళ ఉంటే, దేవుని ముఖ కాంతిలో ఈరోజే నీ లోపాలను నువ్వేం చేయాలి? సరిచేసుకుని నీతిమంతుడైన దేవుని దృష్టికి నీతిమంతులముగా, యథార్థవంతులముగా మనము కనపడాలి. అట్టి కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కానుకలు పడుచుండగా పాట పాడతాం. నిన్నే చూసే కన్నుల నిమ్మయ, నిన్నే చూసే కన్నుల నిమ్మయ, మరిదేని నేనే చూడకుండా నా కన్నులను మరచుమో దేవా.